నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తండ్రా అంటే జైకి దాదాపు అభి తండ్రి వయసే ఉండుంటుంది కదమ్మా, అందుకే అలా అన్నాను. అవును, జై సార్ భార్య ఏమైంది? ఎందుకు ఆవిడ దూరంగా ఉన్నారు? అది మా ఇంటి శాపం అమ్మా. 5 తరాలుగా ఈ కుటుంబం పడుతున్న వేదన. శాపమా? అవునమ్మా, భర్త నుంచి భార్యను విడదీసే శాపం ఈ తరంలోనే అది తొలగిపోయింది. మా కోడలు బతికొచ్చింది. మరి తన ఇంటికి రాలేదే? ఇప్పుడు ఇంట్లోనే ఉందమ్మా. ఇంట్లో ఉందా? అంటే తన జ్ఞాపకాలున్నాయి, అవి గుర్తుకొచ్చినప్పుడు తనొస్తుంది. ఓహో, గుర్తు రావటం ఏంటి? మంగగారు కూడా నాలాగే మర్చిపోయారా? అలాంటిదే అనుకో అమ్మా. జైసార్కి పిల్లలున్నారా? 2 పిల్లలున్నారమ్మా, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు వాళ్ళమ్మతోటే ఉంటారు. అచ్చం మన అభి దివ్యలా ఉంటారు. మరి పిల్లల్నైనా దగ్గరకు తెచ్చుకోవచ్చు కదండి. ఈ మాటే జైకి చెప్పామమ్మా. వాళ్ళమ్మ వచ్చినప్పుడే పిల్లలు కూడా రావాలని చెప్పాడు. అప్పటి వరకు అభి దివ్యల్ని తన పిల్లల్లా చూసుకుంటానని చెప్పాడు. అయ్యో పాపం, కన్న పిల్లల్ని దూరంగా పెట్టి నా పిల్లలకి దగ్గరవుతున్నారా? ఏదో ఒక రోజు అంతా ఒకటవుతారులే అమ్మా. అవునమ్మా, ఈ ఇంట్లో ఇంతసేపు ఉన్నావు కదా, ఏమైనా గుర్తొచ్చిందా? అది బామ్మగారు, అది ఇబ్బంది పడకమ్మా, ఎక్కువ ఆలోచిస్తే నీకు తలనొప్పి వస్తుంది. అదేం లేదండి, ఎందుకో నేను ఇంటికి మొదటిసారి వచ్చినట్టు అనిపించలేదు. ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఇంట్లో తిరిగినట్టుగా, అంతా నాకు పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఎప్పుడు ఇంటికొచ్చానో గుర్తులేదు. బహుశా ఏ పూర్వజన్మలోనో చూసుంటాను. పూర్వజన్మలో కాదమ్మా, ఈ జన్మలోనే చూసుంటావు. ఏమంటున్నారు బామ్మగారు? అంటే నీకు గతం గుర్తులేదు కదమ్మా, గతంలో ఎప్పుడైనా ఇంటికొచ్చావేమో అని బామ్మగారు అంటున్నారు. అలా నేను ఇంటికి వచ్చుంటే మీరు నన్ను చూసుండేవారు కదా. ఇంతకు ముందు నేను ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చుంటే చెప్పండి. అది ఎప్పుడంటే బామ్మగారు, తను మన ఇంటికి ఎప్పుడూ రాలేదండి, ఇదే మొదటిసారి. నీకు నిజం చెప్పాలనున్నా చెప్పలేం మంగా. నీకై గతం గుర్తుకు రావాలే తప్ప మేమెవరం చెప్పకూడదని జై చెప్పాడు. సరే, ఎలాగో రేపటి వరకు ఉంటాను కదా, ఏదైనా గుర్తొస్తే చెప్తాను. అభి నిద్రపోతున్నాడు, వెళ్తాను.
బామ్మగారు, మంగకి ఏ విషయం చెప్పకూడదని జై చెప్పాడు కదా. మనసు ఆగలేకపోయింది కల్పన. నువ్వే మంగవని చెప్పాలనిపించింది. వద్దు బామ్మగారు, తనెవరో మంగకు తెలిసే వరకు ఓపిక పట్టండి. ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలి కల్పన? ఫీమేల్ బాహుబలిలా ఉండేదానివి, పేషెంట్ అయిపోయావు చంద్రిక. అంతా ఆ ఆడబల్లాల దెయ్యం వల్లే. నేను కాస్త కోలుకుని దాని సంగతి చెప్తాను. అబ్బా, సర్లే సర్లే, ముందు రెస్ట్ తీసుకో. ఒళ్ళంతా పులిసిపోయినట్టుందిగా. అమ్మో బాగా పౌడరు. ఏమిట్రా, ఏదో కొంపలం డూపోయినట్టు ఫైర్ ఇంజిన్ అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? చంద్రిక అంటే ప్రసాద్ అంకుల్ వచ్చారు నాన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చారు అంకుల్. మంగ మేడం గారిని చూస్తారేమోనని గది బయట నుంచే డోర్ లాక్ చేసి వచ్చాను. మంచి పని చేసావు చారుకేశ. కానీ డోర్ ఓపెన్ అవ్వకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా సార్. అందుకని ఇప్పటికిప్పుడు మంగని పిల్లల్ని ఇంటికి పంపించేయమంటావు చారి? అంటే సార్, మంగా మేడం గారిని వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా సార్. మంగా మేడం గారు బ్రతికే ఉన్నారని మనకే తెలిసినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది కదండి. ఏవైనా కానీ చారి, మంగని పంపించే ప్రసక్తే లేదు. యూ డోంట్ వరీ సార్, నేను వాళ్ళని మేనేజ్ చేస్తానండి. నువ్వు ఏమైనా చేయి, మంగ మాత్రం ఇక్కడే ఉండాలి. రేపు ప్రొద్దుట వరకు మంగా మేడం గారు పిల్లలు ఇక్కడే ఉంటారు సార్. ఒరే పదరా పదరా చారుకేశ, పద. నాన్నారు, జై అంకుల్ దగ్గర ఏదో మేనేజ్ చేస్తానని మాట ఇచ్చొచ్చారు. ఇంతకీ ఏం చేయబోతున్నారు? చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు వెళ్ళి ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకురా. తెచ్చాను. తర్వాత ఫాలో మీ. ఎవర్రా? నేను సార్, చారీని. చూడు పౌడరు. ఏంద్రు ఇట్లా వచ్చి? అవన్నీ నీకు తర్వాత చెప్తాను, తప్పండి. ఆగరా. చంద్రిక మేడం గారి కోసం పాలు తీసుకొచ్చాను సార్. ఏంద్రు మా మీద ఇంత ప్రేమ? నువ్వు మాకు పాలు తెచ్చావా? ఏదో తేడాగా ఉందా? తేడా ఏముంది? ఈ చారీకి నేనంటే చాలా ప్రేమ. ఓసి తిక్కల్దానా, వాడికి నీ మీద ప్రేమేందే? నిన్ను లవ్వు గివ్వు చేస్తే నేను చెయ్యాలి. ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు సార్, ఆ అభిమానం అండి. నాకేదో అనుమానంగా ఉంది. అంటే ఏంటి అంకుల్? ఈ పాలలో మా నాన్న విషం కలిపి మిమ్మల్ని ఆంటీని చంపాలనుకున్నారనా? మిమ్మల్ని చంపితే మాకే వస్తుంది.
మీ దగ్గర పైసా ఆస్తి కూడా లేదుగా. వాయమ్మో. ఇప్పుడు ఆస్తులు కూడా ఎందుకురా కారికేచ్చా? మేడం ముందు మీరు ఈ పాలు తాగండి. థ్యాంక్ యూ చారీ. ఆ, మొత్తం మీరే తాగేటండి మేడం. కాసిన పౌడర్ ప్రసాద్ గారికి కూడా ఇవ్వండి. మళ్ళీ నాకెందుకురా? మేడం పార్వతీదేవి అయితే మీరు పరమశివుడు సార్. నాకు మీ మీద కూడా ప్రేమ ఉందండి. మీరు ఆపండి. ఆ, మీరు తాగండి. అబ్బా. తాగండి. తాగండి ప్రసాద్ గారు. మేడం హ్యాపీగా పడుకోండి. పౌడరు అబ్బా, మత్తుగా ఉందండి పౌడరు. బాగా అలసిపోయారు కదా మేడం, నిద్ర వస్తుందేమోనండి. ఆ, మరి నాకు కూడా మత్తుగా ఉంది ఏంటి? మేడం గారితో పాటు మీరు కూడా అలసిపోయారు కదా సార్. కాసేపు పడుకోండి. 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 ఆ. గుడ్ నైట్ పౌడరు. గుడ్ నైట్ చంద్రిక. ప్రాబ్లం సాల్వ్. ఇక వీళ్ళిద్దరూ రేపు తెల్లారి 10 గంటల వరకు నిద్ర లేవరు. నాన్నారు మ్మ్. ఇంతకీ పాలలో ఏం కలిపారు? స్లీపింగ్ పిల్స్. ఎప్పుడు కలిపారు? చెప్తారు. రే తెలివి నీకే కదరా, నాకు ఉంది. ఆ మాట వస్తే నీకంటే ఎక్కువ తెలివి నాకే ఉందిరా. ఏదో కొడుకు అని ఎంకరేజ్ చేస్తున్నాడు అంతే. అబ్బో. సరే పద, ఏదో బెళ్ళప్పులు నువ్వును. ఇక వీళ్లతో మంగా మేడం గారికి ఏ సమస్య ఉండదు. పదరా. అభి, అభి, బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడా? అభి, అభి, అరే బాత్రూంలో కూడా లేడే. దివ్య, దివ్య, దివ్య లే. గుడ్ మార్నింగ్ అమ్మా. అన్నయ్య ఎక్కడే? ఇక్కడే ఉండాలి కదా. లేడే. బయటికి వెళ్ళాడేమో అమ్మా. పద చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. చారుకేశా, అభిని చూసావా? అభి బాబు రూమ్ లోనే ఉన్నాడు కదా మేడం. లేడు చారుకేశా. అభి నిద్ర లేచాడా? రండి, కాఫీ ఇస్తాను. అభి కిందకొచ్చాడా అండి? పైన లేడా అమ్మా? బయట లాన్ లో ఉన్నాడేమో అమ్మా. పద చూద్దాం.
నాన్నారు ఆ అభిబాబు ఇటువైపు ఏమైనా వచ్చాడా? లేదురా. ఏ అబే కనిపించట్లేదు అన్నయ్య గారు. మళ్ళీ మిస్ అయ్యాడు. ఈసారి ఏ కబోర్డ్లో దాక్కున్నాడో ఏమిటో. త్వరగా తలో వైపు వెళ్ళి వెతకండి. అవసరం లేదు జీజీ, అభి ఇంటికి వెళ్ళుంటాడు. మనతో చెప్పకుండా కనీసం వాళ్ళ అమ్మని చెల్లెల్ని తీసుకెళ్లకుండా ఒక్కడే ఎలా వెళ్తాడు జై? సరే సార్. ఒకసారి మీ మీనాక్షి గారికి కాల్ చేసి కనుక్కో. సార్. శ్రీవారికి శుభోదయం. ఎక్కడున్నావు మీనాక్షి? ఇంటి ముందు ముగ్గేస్తున్నానండి. అభిబాబు ఎలా ఉన్నాడు? అది చెప్పాల్సింది నువ్వే. అభి అక్కడికి వచ్చాడా? రాలేదండి. ఒక్క నిమిషం అండి, అభి ఇప్పుడే వస్తున్నాడు. చాలా కోపంగా ఉన్నాడండి. ఏం జరిగింది ఏమిటి? ఈ ఇంటికి వచ్చాక చెప్తాను. ఉంటాను, నువ్వు ఫోన్ పెట్టేయ్. సార్, మీరు చెప్పింది నిజమే సార్. అభి ఇప్పుడే ఇంటికి వచ్చాడటండి. అభిబాబు ఇంటికి వెళ్ళుంటాడని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అంకుల్? అభికి నేనంటే కోపం. ఈ ఇంట్లో ఉండడం తనకిష్టం లేదు. అందుకే తన ఇంటికి వెళ్ళిపోయాడు. క్షమించండి సార్. అభి కాస్త మొండివాడు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని చిన్నవాడు. మరోలా అనుకోకండి. అవునండి, మా అన్నయ్య చాలా మంచివాడు. ఏదో ఒక రోజు తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. నాపై అభికి కోపంగానే అభిపై నాకేం కోపం లేదు బంగారం. చిన్నప్పుడు నేను కూడా అభిలాగే ఉండేవాణ్ణి. నాకేదైనా ఇష్టం లేకపోతే దానిపై కోపం వచ్చేదంట. ఇప్పుడు అభి అలాగే చేస్తున్నాడు. మీకు వాడికి పోలికేంటి సార్? మీరు గొప్పవారు, పెద్దవారు. అభి కూడా జై అంతటి వాడవుతాడమ్మా. అభిని తనంతటి వాణ్ణి చేయకుండా జై ఆగుతాడా? రేపు జైసార్ స్థానంలోకి వచ్చేది అభియే కదా. అంటే రేపు అభి పెరిగి పెద్దయ్యి జైసార్ స్థాయిలో ఉంటాడని చెప్తున్నాను అనమాట అండి. నాకంతటి అదృష్టం ఉందా అన్నయ్య గారు? ఉందమ్మా, నీకోసమే ఎదురు చూస్తుంది. అవునమ్మా, ఒక మంచి భవిష్యత్తు నీ కళ్ళ ముందే ఉంది. నీ కలల్ని నిజం చేయాలని ఆశపడుతోంది. మీరు చెప్తుంది జరుగుతుందో లేదో తెలీదు, కానీ నా కోసం మీరు అలా చెప్తుంటే వినడానికి ఆనందంగా ఉంది. మీ మంచితనానికి కృతజ్ఞురాల్ని. ఇక మేం కూడా వెళ్ళొస్తామండి. ఇంట్లో అభి ఒక్కడే ఉంటాడు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలమ్మా. అసలు నువ్వు ఇక్కడే ఉండిపోతే ఇంకా బాగుంటుందమ్మా. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటారండి. చివరికి మేడం గారు ఉండాల్సింది ఇక్కడే కదా. అంటే రేపు అభిబాబు పెద్దవాడయ్యి జైసార్ అంతటి వాడయ్యి మేడం గారికి ఇలాంటి ఇల్లు కొని పెడతానని చెప్పేసి అంటున్నాను అనమాట. నాకంత పెద్ద ఆశ లేవన్నయ్య గారు. మీకు ఆశ లేకపోయినా ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది మేడం. సరే, ఇక మేము బయలుదేరుతాం సార్. వెళ్ళొస్తామండి. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే సార్. అభిని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బంగారం. డ్రైవర్ కారు తీయవాయ్.
వెళ్ళొస్తాం సార్ పోనీవయ్యా